క్షితుడైన పాపాత్ముడను నిష్కళంకముగా నన్ను మార్చుటకు పావన దేహంలో గాయాలు పొంది పావన దేహంలో గాయాలు పొంది రక్తమంత చిందించినవా నీకేమి చెల్లింతును నీ రుణమెలా తీర్తును నీకేమి చెల్లింతును నీ రుణమెలా తీర్తును ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. రక్తమంతా పాడండి. చరణంలో 4వ లైన్ అనుకుంటా. రక్తమంత చిందించినవా రక్తమంతా రక్తమంతా చిందించినవా. చరణం కలుషితమైన కలుషితుడైన ఒకటే నోటు టంగ్ 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 టంగ్. కలుషితుడైన పాపాత్ముడను నిష్కళంకముగా నిష్కళంకముగా లా మీద పడాలి. ఓకే. అక్కడ నుంచి లెగ్గాలి మళ్ళీ అనండి. నిష్కళంకముగా నిష్కళంకముగా నన్ను మార్చుటకు నన్ను మార్చుటకు. తర్వాత నెక్స్ట్ పావన దేహంలో గాయాలు పొంది రక్తమంత చిందించిన రక్తమంత చిందించిన. లా మీద పడుతున్నావు కదా, ఆ నోటు ఎక్కడ పడుతున్నావు, ఇక్కడ నువ్వు ఒకటే కొంచెం అట్లాగే. తర్వాత ఏమని వర్ణించినా అదేనండి. నీకేమి చెల్లింతును నీ రుణమెలా తీర్తును. కరెక్ట్. అంతే. ఆ కొన్ని అంటే ఫుల్ అయిపోయింది అనుకో, అది కరెక్ట్. మధ్యలో ఎలుతులు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ఎలుతులు తెలవకూడదు, ఫుల్ చేసేయాలి. ఆర్కెస్ట్రా మీద కొట్టుకుపోద్ది, డ్రైవ్ వాయిస్లు దొరికిపోతారు. స్టార్టింగ్ పాడండి ఒకసారి. ఏ యోగ్యత లేని నన్ను నీవు. నోట్స్ ఎప్పుడైనా అవి పలకూడదు, మనకి ఎంత బేస్ ఉంటే అంత వదిలేయకూడదు. ఏ యోగ్యత అరే రారే తారే తారా ఏయో అన్న అది నోటే పలకాలి. బేస్ పలకాల్సి వస్తే తప్పదు ఇక. ఏ అర్హత లేని నన్ను
అర్థమైంది కదా, అర్థమైంది. మీకు అర్థమైపోద్ది. అర్థమైంది. కొంతమంది ఏం చేస్తారంటే ఎట్లా కావాలని బేస్ తెచ్చుకుంటారు, అవసరం లేదు. మీ మీ వాయిస్లో ఆల్రెడీ ఉంది అది, అక్షరాలను బట్టి వచ్చేస్తుంది. అక్షరాలు పెట్టి వచ్చి మీకు ఆల్రెడీ ఉంది, ఉన్నదాన్ని మళ్ళీ మీరు ఇంకో దాన్ని బోల్డ్ చేయకూడదు. ఈక్విలైజ్ ఎక్కువైపోద్ది. అది ఎక్కువైపోద్ది, ఆ స్ట్రెంత్ ఎక్కువైపోద్ది. కాబట్టి అయ్యే చిన్న అంతే. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ముందుకు పరిగెత్తాలి కదా, అంతేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పౌల్ మోసెస్ గారు వచ్చారండి. యా ప్లీజ్. మైక్ ఇక్కడ పెట్టిన ఆయన, మైక్ ఇక్కడ పెట్టి కొంచెం సేపు ఊపి పట్టండి, అయిపోదాం, వెళ్ళిపోతాను. జస్ట్ ఒక్క మహా అంటే ఒక పావు గంట 15 నిమిషాలు క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ మీరేనా? పాల్ మోస్ పదరు, మైక్ పెట్టుకుని. ఓకే ప్రైజ్లో. రైట్. నా పేరు పాల్ మోసెస్ అండి. నేను నర్సాపురం నుంచి వచ్చాను. నేను పాడబోయే పాట మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా. మారు మనసును పొందవా. మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏముంది లోకంలో. ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏముంది లోకంలో. ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా. నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనస్సును సారీ థ్యాంక్ యూ. ఓకే. కే యేసుపాదం. యేసుపాదం, యేసుపాదం అండి. యేసుక్రీస్తు యొక్క ఆయన రావాలి, పాదాలు రావాలి. యా అందుకే ఆయన పాదాలు మీ నో ప్రాబ్లం. చైరేనా అవసరం. చైర్ వేసేది అయ్యగారు, కూర్చోండి చక్కగా. మైక్ ఇవ్వండి అయ్యగారికి.
ఏంటి చూసుకాపియా? హలో, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభం కలుగునుగాక. నాకు ఈ అవకాశం కల్పించిన దైవజనులు బట్టి, అలాగే సిఐస్ వారి నిర్వహించు మరి దేవదాస్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ. ప్రసంగాలు చేస్తారండి మీరు? అయ్యా, ప్రసంగాలు చేస్తారా? ఎస్, అంటే ఎవాంజలిస్ట్ సార్. అదే పాస్టర్ గారే మీరు? చర్చి మినిస్ట్రీ అట్లా ఏమైనా ఉందా? అంటే పిలువబడుతున్న సభ నేను పరిచర్య అంటూ ప్రారంభించలేదు సార్. అందరూ ఏమనుకుంటారు, పాస్టర్ గారు అనుకుంటారు, పాస్టర్ గారిని పిలుస్తారని. ఓకే, బట్ ఐఎమ్ నాట్ పాస్టర్ సార్. నౌ చర్చి మినిస్ట్రీ ఏం లేదు, మామూలు ఇవాంజలిస్ట్ సేవ చేస్తున్నారు. ఓకే, గారు ఏమైనా పాటలు రాశారా? నేను ట్యూనింగ్ చేస్తాను సార్. దైవజనులు రాసిన పాటలకి స్వరకల్పన చేస్తూ ఉంటారు. అట్లా గతంలో కొన్ని పాడారా? ఇంతకు పాడాను సార్. నేను ఎన్ని పాటలు పాడి ఉంటారు సుమారు? 4 ఆల్బమ్స్ రిలీజ్ చేశాను. ఓకే, సొంతంగా సార్. ఓకే ఓకే ఓకే. నాకు సంగీత పరిజ్ఞానం లేదని. ఓకే ఓకే, దేవుడిచ్చిన ఇప్పుడు ఏం పాట పాడబోతున్నారు? అది బాలుగారు గానం చేసిన గాయాలతో అనే పాట సార్. ఎవరు రాశారండి సార్? 1 minute సార్, టైం పెట్టండి. సంగీతం జెకే కృష్ణాపర్ గారు సార్. వెరీ గుడ్. రచన జర్షన్ పాల్ గారు. గానం చేసింది ఎస్పి బాలు గారు సార్. పాడండి. గాయాలతో వ్రేలాడిను సిలువలు కల్వరిపై దేవుని కుమారుడు ఇదిగో మన రక్షకుడేసు ప్రభు, తన దేహమంతా గాయాలు ఆయే చూడు, గాయాలతో వ్రేలాడిను సిలువలు కల్వరిపై ప్రభువే. ప్రేమించి దీవించిన నా ప్రభుని నిందించి కొరడాలతో హింసించినరులు, ప్రేమించి దీవించిన మన ప్రభుని నిందించి కొరడాలతో హింసించినరులు, కరుణించి మేలు చేసిన చేతిని దూషించి సిలువకు కొట్టేరు చూడు, కరుణామయుడే ప్రభు, గాయాలతో వ్రేలాడిను సిలువలు కల్వరిపై దేవుని కుమారుడు ఇదిగో మన రక్షకుడేసు ప్రభువు, తన దేహమంతా గాయాలు ఆయే చూడు, గాయాలతో వ్రేలాడిను సిలువలు కల్వరిపై ప్రభువే. అయ్యా, మీరు పదాలు మింగేస్తున్నారు. అది కొంచెం చూసుకోవాలి నాయన. అదే ఓపెన్ చేసి పాటల గాయాలతో గాయాలతో ఒక నిమిషం. గా ప్లస్ ఆ. అవును, గా ప్లస్ యా కాదు, గా ప్లస్ ఆ, గా. నెక్స్ట్ ఏ ప్లస్ ఏ, యా. ఓకే కదా? అవునండి. లా ప్లస్ ఆ కదా? అవునండి. ప్రతి పదాన్ని నాకు చూపించాల్సిందే మీరు. ఎస్. ఓకే, 4 తిరగకపోయినా ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. ఎస్. తర్వాత ఇలా కాంపిటీషన్ అనేసరికి
ఎందుకని మార్నింగ్ విన్నా సరే పాట నేను ఎప్పుడూ గతంలో నేర్చుకున్నాను. ఈ పాటల్ని ప్రేరేపణతోనే మార్నింగ్ నేను చెప్తాను. ఓకే. స్వరస్థానం గురించి తర్వాత చెప్తాను. ఓకే. ముందు పద ఉచ్చారణ గురించి చెప్తాను. తర్వాత కుమారుడు, కుమారుడేసం, కు ప్లస్ క ప్లస్ ఉ, ఖ ఖ కు ఖ కదా కు. తర్వాత రికార్డింగ్లో ఉంటుంది చూడండి. ఓకే. వీలైతే అప్లోడ్ చేస్తాను. అనండి ఒకసారి గాయాలతో. గాయాలతో వ్రేలాడిను వ్రేలా వ్రేలాడేను. లా వినపడుతుందా నా వాయిస్? వినిపిస్తుంది సార్. లా వ్రేలాడేను వినపడుతుందా? వినిపిస్తుంది. అంతే. సిలువలో కల్వరిపై దేవుని కుమారుడు, దేవుని కుమారుడు ఇదిగో. అవే ఆ పదాలన్నీ ఓకే క్లారిటీగా ఉండాలా. ఏ పదం కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. ఓకే సార్. ప్రతి పదాన్ని పట్టుకోవాల్సింది. ఏంటి? దాంతోపాటు స్వరం. అవునండి. స్వరం అనే పదాన్నే తీసుకెళ్ళి స్వరంలో పెట్టాలి. ఎస్. అంతే కదా? అవునండి. కొంచెం దాని మీద దృష్టి పెట్టాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. పాట మీద దృష్టి పెట్టారు టోటల్గా, కానీ పదాల మీద, స్వరాల మీద. ఎస్. చరణం అనండి ఒకసారి. ప్రేమించి దీవించిన మన ప్రభుని నిందించి కొరడాలతో హింసించినరులు. యాక్చువల్లీ సాడ్నెస్ మీరు పాడాల్సిన అవసరం లేదు. నోట్లోనే సాడ్నెస్ ఉంది, నోటేషన్లోనే సాడ్ ఉంది. మనం దాన్ని అవసరం లేదు. ఎక్కడో లాస్ట్లో ఒకసారి ఇట్లా అంటే చాలు, దాని చిన్న వేరియేషన్ చాలు. కాబట్టి ఇవన్నీ కొంచెం డైనామిక్స్ అన్నీ కొంచెం మీరు అబ్జర్వ్ చేయాలి. చరణం చివరి లైన్ ఒకసారి అనండి. కరుణామయుడే ప్రభు. అది క్లారిటీ ఉండాలి. కరుణామయుడే ప్రభు. కరుణామయుడే. ఎస్. కరుణామయుడే అనండి. కరుణామయుడే ప్రభు. కరుణామయుడే మయుడే ప్రభు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అడ్వైస్ సార్. కె హరిబాబు. ఒక 10-15 నిమిషాలు వెళ్ళిపోదాం నాయన. అందరం కలిసి కాస్త దయచేసి ఓపి పట్టండి, దయచేసి సహకరించండి. యా హరిబాబు గారు చెప్పండి మీ పరిచయ వాక్కులు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు హరిబాబు అండి, మాది శృంగవృక్షం. నేను పాడబోయే పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి మొదటి పాట. బేతల్ జాన్ గారు రాసినటువంటి కీర్తన అది. నేను ఆ కీర్తనను పాడుతూ ఉన్నాను. అన్ని కాలంబుల నున్న యెహోవాని నిన్న తరంబాయో కన్న తండ్రి వండికెక్కిన మోక్ష వసాలి సన్నుతో లున్నాతమయుండు మున్నే నీకు అన్ని కాలంబుల నున్న
నిన్ను ప్రకటన చేయ నిఖిల లోకములను బండుగా చేసిన బలుడా నీవే ఉన్న లక్షణములా ఉన్న లోకంబులా నురుగాక కరుణసం పన్నాతోళిలు ప్రభుడవివే అన్ని జీవుల నిరిగి యారమీ చూచు నున్న సర్వజ్ఞం డవో నీవు ఎన్న సఖ్యము గాని ఉన్న లక్షణములా సన్నుతించుటకుని జలుదునా అన్ని కాలంబుల నున్న యెహోవాని నిన్న తరంబాయో కన్న తండ్రి అది మీకు ఆ శృతి ఇబ్బంది అవుతుంది మీకు.